ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు నెలకు 200 కోట్ల చొప్పున విడుదల. మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీల వెల్లడి. ఇక ఉన్నత విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రతి నెలా కూడా 200 కోట్ల చొప్పున విడుదల చేస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవులు లాగనే కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెంట్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. అలాగనే ఒప్పంద మినిమం టైం స్కేల్ ఉద్యోగులకు పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచటం, అలాగనే ఏపీపీఎస్సీ పరీక్షలు రాసే నిరుద్యోగ యువతకు గరిష్ట పరిమితి పెంచడం పైన మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇక అంతకుముందు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియాతోనూ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు.